హాయ్ అందరికీ నమస్తే. కొండోజు వారి కుటుంబం నుంచి స్వప్నని మాట్లాడుతున్నాను. ఇది వచ్చేసి ఉగాది పండుగ రోజుదండి. ఆ రోజు మా ఇంట్లో పూజ ఎలా జరుపుకున్నామో చూడండి. ఎందుకంటే ఉగాది పెద్ద ఫెస్టివల్ కదా. ఆ రోజు మేము మామూలుగా అందరూ చేసుకునేలాగానే చేసుకుంటాము. కానీ మేము పంచాంగం అనేది పెడతాము దేవుని దగ్గర. ఇంకా గోధుమలతో సరి బేసి అని చూసుకుంటాము. కంకణాలు కట్టుకొని సరి బేసి చూసుకుంటాము. తర్వాత యాజ్ టీజ్గా పచ్చడి, బొబ్బట్లు అవైతే కామన్ కదా. ప్రసాదం మాత్రం శనగపప్పు, బెల్లం అదొకటి పెడతాము. మా ఇంట్లో ఎంతమందికి సరి ఎంతమందికి బేస్ వచ్చిందో నేను వీడియో చూస్తుండండి, మీకే తెలుస్తుంది. నేను కూడా చెప్తాను. ఈ వీడియో తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు థ్యాంక్స్. ఉదయాన్న ఉరకలేస్తూ వచ్చినదేది తెలుగింటి తోరణాల కొత్త ఉగాది. షడ్రుచుల సంగమ ప్రత్యేకత ఏది, శ్రమజీవులకు ఆనందం తెచ్చే ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమి నా చెలిమి చేయవచ్చింది. వసంత కాలారంభంతో అడుగు పెట్టినది కుహు కుహు కోయిల రాగాల ఉగాది. ఆహా ఆహా హరివిల్లై ఇలకొచ్చింది, అదే అదే ఆనందాల యుగాది. అవనిలోన విశిష్టత కలిగి ఉన్నది. ఉదయాన్న ఉరకలేస్తూ వచ్చినదేది తెలుగింటి తోరణాల కొత్త ఉగాది. షడ్రుచుల సంగమ ప్రత్యేకత ఏది, శ్రమజీవులకు ఆనందం తెచ్చే ఉగాది. పులుపు ఓర్పునిచ్చుటకు, చేదు కష్టకాలాలకు వగరు ఎన్న సవాళ్లకు, ఉప్పు ఉత్సాహానికి కారం మన సహనానికి ప్రతీకలుగా ఉండడమే ఈ పచ్చడి పరమార్థం. మంచి చెడు కష్ట సుఖం జీవితంలో ఒక భాగం. ఆత్మస్థైర్యమే మనకు ఆది అనే విశ్వాసం. అటుపోయిన పాట కూసే పండుగ పూట, అరే ఆట పాట కలగలిపిన జీవితమే మన బాట. కుహు కుహు కోయిల రాగాల ఉగాది. ఆహా ఆహా హరివిల్లై ఇలకొచ్చింది, అదే అదే ఆనందాల యుగాది. అవనిలోన విశిష్టత కలిగి ఉన్నది. ఉదయాన్న ఉరకలేస్తూ వచ్చినదేది తెలుగింటి తోరణాల కొత్త ఉగాది. షడ్రుచుల సంగమ ప్రత్యేకత ఏది, శ్రమజీవులకు ఆనందం తెచ్చే ఉగాది. సంవత్సరాది ఇది శుభంతో మొదలైతది. పిండి వంటలాగా పాడి పంటలు మనకిస్తది. కొత్త బట్టలు గట్టి కాంతులు విరజిమ్ముతది. తెలుగు వారిలో గిల్లో వెలుగులు చూపిస్తది. తెలుగు రాష్ట్ర ఉగాది రైతులకిది పునాది. తొలిత అడుగు వేసినది యుగములో ఇది మొదటిది. వస్తది ప్రతి ఏటా వరాలిస్తది ఈ చోట. వెయ్యేళ్ళైనా మరువని తెలుగు వారి పండుగట. కుహు కుహు కోయిల రాగాల ఉగాది. ఆహా ఆహా హరివిల్లై ఇలకొచ్చింది, అదే అదే ఆనందాల యుగాది. అవనిలోన విశిష్టత కలిగి ఉన్నది. ఉదయాన్న
సెలవిచ్చి వెళ్ళిపోయేనింకా క్రోధాలు కోపాలు వదిలేద్దామా విశ్వావసు చైత్ర మాసం వచ్చింది ఆనందంగా అంతా గడిపేద్దామా వచ్చింది మళ్ళీ వచ్చింది నవ్వుల్ని ఇచ్చింది ఉగాది వేల ఎన్నెల్ని తెచ్చింది ఉగాది ముంగిట్లో ముగ్గల్లే ఉగాది మన తెలుగింటికొచ్చింది ఉగాది కొమ్మల్లో దాగి ఆ కోయిలమ్మ తొలిపాట నేడే పాడేనంట పచ్చాని సెట్టు సిగురేసుకుంటూ వాసంతాలు ఎన్నో తెచ్చిందంట ఇళ్ళవాకిళ్ళలోన తోరణాలే కుట్టేరే చిన్న పెద్దవారంతా కొత్త బట్టలు కట్టేరే తీసేదు ఉప్పు కారాలు పులుపు ఒగురు కలిపే పచ్చళ్ళు ఇష్టం కష్టం సుఖము దుఃఖాలు జీవితంలో ఉండే షడ్రుచులు వచ్చింది మళ్ళీ వచ్చింది నవ్వుని ఇచ్చింది ఉగాది వేల ఎన్నెల్ని తెచ్చింది ఉగాది ముంగిట్లో ముగ్గల్లే ఉగాది మన తెలుగింటికొచ్చింది ఉగాది యాలే యాలేలే యాలే 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 యాలేలే యాలే యాలే పల్లె పట్టాలు అన్నీ పులకరించిపోయేనే సుట్టపక్కలలోన ఆనందాలే పండేనే మారిపోయే రాశి ఫలాలు చూసుకోవాలి పంచాంగాలు తెలుగు నేల సాంప్రదాయాలు పచ్చంగుంటాయి 10 కాలాలు వచ్చింది మళ్ళీ వచ్చింది నవ్వుల్ని ఇచ్చింది ఉగాది వేల ఎన్నెల్ని తెచ్చింది ఉగాది ముంగిట్లో ముగ్గల్లే ఉగాది మన తెలుగింటికొచ్చింది ఉగాది కొమ్మల్లో దాగి ఆ కోయిలమ్మ తొలిపాట నేడే పాడేనంట పచ్చాని సెట్టు సిగురేసుకుంటూ వాసంతాలు గిన్న తెచ్చిందంట లేలేతగున్న మా వీళ్ళరమ్మ తొలి పూటలెన్నో పూసిందంట ఏడాది కంతా ఎన్నెల్లు నింపే మొదటి పండగ వచ్చిందంట మా ఇంట్లో మా అందరికీ సరి వచ్చిందా బేస్ వచ్చింది అనుకుంటున్నారా? మా ఇంట్లో మాత్రం అందరికీ బేస్ వచ్చిందండి, నాకు మాత్రమే సరి వచ్చింది. అందుకే ఏదైతే ఏముంది, ఇంకా మా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా ఫ్యామిలీ ఫోటో చూశారు కదా. ఇంకా ఆ రోజు మా మధ్యాహ్నం భోజనానికి వైట్ రైసు, ఇంకా మామిడికాయ పప్పు, మామిడికాయ చారు, మామిడికాయ పచ్చడి, ఆలు ఫ్రై, పోలేలు, పెరుగు, అప్పడాలు, అంతే. ఇంకా తర్వాత మేమైతే మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు వచ్చినాక అందరం కలిసి హ్యాపీగా ఫోన్ చేసాము. ఉగాది ఫెస్టివల్ చాలా బాగా చేసుకున్నాము. చూసారు కదా నా వీడియో. కొత్తగా చూసిన వాళ్ళు మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, మరి బాయ్. Wow.